మేము కూడా ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడు నేను ఆడపిల్లని, ఆ పిల్లగాడు ఎడ్డోడు, ఈయనెడ్డిది. ఇంతమంది మా నాన్న శవం మీదకి ఎగబడతా అంటే జరగండి అంటే కూడా జరిగే అంత కనికరం లేదు ఒక్కొక్కరికి. ఎవరినేమంటా నేను? ఎవరిని తిడతా? మేమే పుట్టేడు బాధలలో ఉన్నాం. ఆ బాధ కూడా చూస్తలేరు మీరు ఎవరు. పోలీసు వాళ్ళు చూస్తలేరు, ప్రభుత్వం చూస్తలేరు, వీళ్ళు ఆర్టీసీ వాళ్ళు చూస్తలేరు. ఏం చెప్పాలి? వాళ్ళు కొంచెం చెప్పారు, అది కూడా నాకు నచ్చలేదు. నేను నా మనసులో ఉన్నది చెప్తున్నా. మాకు ఇంకెక్కువనే చేయాలి ప్రభుత్వం. నేను ఆ 10 లక్షలు ఏమో ఇస్తానన్నారు, 5 లక్షలు ఇక్కడ ఎమ్మెల్యే సార్ ఇస్తానన్నాడు. అంతకు అది కూడా నాకు నచ్చలేదు. నాకు ఇంకెక్కువనే చేయాలి మా తమ్మునికి. ఇప్పుడు మా తమ్ముడు కూడా, నాకు కూడా ఆధారం మా తమ్ముడే కదన్నా. రేపు నా పిల్లల పెళ్ళిళ్ళు చేయాలన్న వాడే, బొల్లు పెట్టాలన్న వాళ్ళే, ఏది చేయాలన్నా మా తమ్ముడు ముందు పడంది. నా పిల్లల పెళ్ళిళ్ళు కాదు. మా తమ్మునికి ఇంకెక్కువనే ఇవ్వాలి. మా తమ్ముడు ఏం చేస్తారో ఇక ప్రభుత్వం, ఇక మీ ఇష్టం. మాకైతే పొన్నం ప్రభాకర్ గారు ఇప్పుడు ఇంత ముందు సార్ నాతో మాట్లాడారు. అమ్మ, నేను నిన్న నీకు చెప్పినా కదా, నీకు చేసేటి నీకు చేస్తానన్నా కదా, తమ్ముడు చేసేటి తమ్ముని చేస్తానన్నా కదా, నువ్వు నా మాట విను, ఎవరి మాట వినొద్దు. నిన్న నేను వచ్చి నేను మాట తీసుకొని పోయినా కదా అని సార్ అన్నాడు. మరి సార్ మళ్ళీ నాకు ఒక్కసారి మాట్లాడి ఆయన ఒప్పుకోవాలని నేను అనుకుంటాను.